ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 31/8/2025 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, భాద్రపద మాసము, శుక్లపక్షము, అష్టమి రాత్రి 12:56 వరకు ఉండి తదుపరి నవమి ప్రారంభమవుతుంది. అనురాధ నక్షత్రం సాయంకాలం 5:24 వరకు ఉండి తదుపరి జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఉదయం 7:34 వరకు ఉంటున్నాయి. అలాగే దుర్ముహూర్తం సాయంకాలం 4:48 నుంచి 5:38 వరకు. వర్జము రాత్రి 11:34 నుంచి 1:20 వరకు. రాహుకాలం సాయంకాలం 5 గంటల నుంచి 6:36 వరకు. సూర్యోదయం 6:05 నుంచి 6:27 వరకు. నేను చెప్పినటువంటి శుభ సమయాలను సూర్యోదయం 6:05 సూర్యాస్తమయం 6:27 నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి కాస్త తొందరపడతాను, నిన్ననే కొద్దిగా తొందరపడతాను ఉండే, ఇవాళ ఇంకాస్త తొందరపడతానంతో మంచి వాళ్ళను కూడా శత్రువులుగా మార్చుకునే అవకాశం. లేనిపోని అనుమానాలతో మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవడం జరగబోతోంది. జాగ్రత్త. ఈ రెండు విషయాలు జాగ్రత్తగా ఉంటే, అంటే తొందరపడతనము, మిమ్మల్ని మీరు నిందించుకోవడం కనుక జాగ్రత్తగా చూసుకోగలిగితే, అటువైపు వెళ్ళకపోతే ధనయోగము, విద్యాలాభము, కుటుంబ సౌఖ్యము, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగ లాభము, విద్యార్థికి అనుకూలత, విదేశీయానము, వివాహ యోగము, శుభకర సంతాన యోగము, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు చేపలు చెల్ల వారికి లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమకు లాభాలున్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, అనుకూలవంతమైన వ్యాపార లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభవంతంగా ఉండబోతోంది. కుటుంబ పరంగా అనుకూలత, సోదరుల మధ్య బాగా ఉంటుంది. అయితే అనవసరమైనటువంటి ఇతరులపై నిందారోపణ వేయడం, కొద్దిగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ ఉండడం, అది తగ్గించుకునే ప్రయత్నం చేయండి. అయితే లాటరీలకి, జూదానికి కాస్త దూరంగా ఉండండి, ఎందుకంటే అవి కొద్దిగా ఇబ్బంది కలిగించవచ్చును. అంటే లక్ అనేది అంతగా ఎక్కువ లేదు, కాడ విషయం గుర్తుపెట్టుకుని ప్రవర్తించండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా సానుకూల శుభయోగాలు ఉన్నాయి. తప్పకుండా అయినటువంటి వృత్తి ఉద్యోగాల లాభాలు, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంటుంది. ఈ రోజు ఏమైనా ప్రాంగణ నియామక ఉద్యోగ స్థితి ఉంటే మాత్రం తప్పకుండా అందులో పార్టిసిపేట్ అవ్వండి, మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకుంటారు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. కాస్త భగవత్ చింతన చేసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా మీరు చేసుకోవాల్సింది గణపతి అష్టోత్తరం చదువుకోవడం, అలాగే లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. ఈ రాశి వారికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి సానుకూలవంతమైన శుభయోగాలు, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అనుకూలత, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన శుభయోగము. ధన కనక వస్తు వాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి రావడం, కుటుంబపరమైనటువంటి అభివృద్ధి, సోదర మైత్రి, మాతృ సౌఖ్యము, పితృ సౌఖ్యము, శుభవార్తా శ్రవణము, సంతాన యోగము, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్య పరిష్కారమయ్యే అవకాశం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆనందకరమైన సంపద బాగా ఉంది. విద్యా ఉద్యోగంలో బాగా కలిసి వస్తుంది. విదేశాల్లో కూడా మంచి విద్యా సంపన్నత, ఉద్యోగ లాభం ఉంటుంది. కోర్టు తగాదాలు, కోర్టు బయట అనుకూలంగా మారుతున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రుల సమాగం, ఆనందకరమైన శుభజీవనం. ఈరోజు చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగం కనబడుతోంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
మిథున్ రాశి వారికి అత్యంత అదృష్ట యోగం, ఆకస్మిక ధనలాభం. మరి లాటరీల జూదం వల్ల చాలా డబ్బు పొందుకుంటారేమో, లేదా ఏదైనా రావాల్సినటువంటి ఆస్తులు పాస్తులు కోర్టు వాదాల ద్వారా పూర్తయిపోయి అనుకూలమైన ఆస్తి పాస్తులు పొందుకునే అవకాశం ఉంది. ధనయోగం ఉంది, ఐశ్వర్యం ఉంది, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను అనుకూలత. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, పదార్థాలకు లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యాభివృద్ధి, అనుకూలమైనటువంటి ఆర్థిక ఆనందాది శుభ ప్రయోజనాలు. వస్తు లాభం, వాహన యోగం చాలా అనుకూలంగా ఉంటుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. ఈవెంట్ మేవర్కి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్యులర్ షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం కానీ చాలా అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా ఆర్థిక విషయాల్లో, ఆస్తి విషయాల్లో కలిసి వచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆనందకరమైన సంపద, విద్యాలాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ దీంట్లో కూడా చాలా మంచి అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద శుభ ప్రయోజనాలు. చాలా మంచి సుదినంగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభయోగమే, కాకపోతే కాస్త పనులు నిదానంగా అవుతాయి. ఈ రోజు కార్యక్రమాలు పూర్తవుతాయి, కానీ ఉదయం అయ్యే పని మధ్యాహ్నం అవుతుంది, మధ్యాహ్నం అయ్యే పని సాయంత్రం అవుతుంది, కానీ పనులు అవుతాయి. పెద్దవాళ్ళ మాట తీరు బాగా ఉంటుంది, పెద్దవాళ్ళ మాట వినడం వల్ల ప్రయోజనం ఉంటుంది, విద్యాలాభం ఉంటుంది, ఉద్యోగ లాభం. లాట్లకి జూదానికి దూరంగా ఉంటేనే మంచిది. ఎందుకంటే అదృష్టం అనేది అత్యంత అదృష్టమేం లేదు, పర్వాలేదు, కానీ మంచి మాట తీరు వ్యవహారం వల్ల ఆర్థిక లాభాలు ఉన్నాయి. రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవచ్చు. వ్యాపార పరంగా, సినిమా రంగంలో కానీ, ఇతరత్ర వ్యాపారాల్లో కానీ లాభం ఉంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, అలాగే ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ధనము, ఆనందము, ఆరోగ్యము, రోగనాశనం, రుణ విమోచనం, బంధులాభం, రైతులకి పంట లాభం, పూలు పలుగు పండించే వారికి అభివృద్ధి, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, పదార్థాలకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభం. ప్రశాంతమైనటువంటి సుఖజీవనం, శుభజీవనం, మంచి ఆత్మ చైతన్యాన్ని పొందుకోవడం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, ప్రభుత్వ ప్రవేశం, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, విద్యా పరిపూర్ణత, కాంపిటేటివ్ పరీక్షలు ఉంటే తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. అలాగే ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశాలు, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజాద్రి వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మే వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, వివాహ యోగం, కృత్రిమాసాది సత్సంతాన యోగం, కుటుంబపరమైన అభివృద్ధి, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు, కోర్టు బయట పరిష్కారమయ్యే అవకాశం, ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలవంతమైన స్థితి. తప్పకుండా మేలుకున్నటువంటి ఆర్థిక ఆనంద, ఆస్తిపాస్తి విషయంలో, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో సుఖయోగము, శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి పర్వాలేదు, శుభశకునములే, ఆనందయోగములే. కాకపోతే తల్లిదండ్రుల మాట మాత్రమే వినడం వల్ల ప్రయోజనం, పక్కోళ్ళ మాట వింటే నష్టం. ఇదొక్కటి మైండ్లో పెట్టుకోండి. కేవలం తల్లిదండ్రుల మాటనే. ఏమంటే మాకు పెళ్ళయిందండి, మరి నేను మా అమ్మ నాన్న మాట, మా ఆయన, మా అమ్మ, వాళ్ళ అత్తగారు, వాళ్ళ అమ్మ నాన్న మాట వినొచ్చా? అక్కడ భేదాభిప్రాయం వస్తే జాగ్రత్త. అమ్మ నాన్న చెప్పిన మాట వినండి. ఇద్దరికి అనుకూలవంతమైనటువంటి మాట ఉంటే మంచిదే. ఇద్దరికి వ్యతిరేకమైన మాటలు ఉండి మీ అత్తగారు ఒకలాగా, మీ అమ్మగారు ఒకలాగా చెప్తే మాత్రం వినకండి. అంటే ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏంటంటే, తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం వల్ల ఈరోజు మంచి శుభయోగాలు ఉన్నాయి. బయటి వాళ్ళ మాటలు వినడం వల్ల ప్రమాదాలు ఉన్నాయి అర్థం. చెప్పుడు మాట వినకుండా అర్థం. జాగ్రత్త. విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధుమిత్రుల సమాగమం, ఆనందయోగం, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ శుభవార్త వినడం. వెంటనే మనోడు కొర్రి పెడతాడు, ఏమండి సండే ఇవాళ విదేశాలు ఉద్యోగాలు వస్తాయా? విదేశాల్లో ఇంటర్వ్యూ ఉండవచ్చు, ఫోన్ కాల్ ఇంటర్వ్యూ ఉండవచ్చు. సరే మీరు సెలెక్ట్ అయ్యారు, రేపు ఆఫీస్కి వచ్చి కలవండి అని చెప్పవచ్చు. లేదా మొన్న శుక్రవారం నాడు ఇంటర్వ్యూ అనే విషయంలో ఈ రోజు మీకు ఫోన్ చేసి మీరు సెలెక్ట్ అయ్యారు, మీ మెయిల్ చెక్ చేసుకోండి అని చెప్పవచ్చు. లేదా మెయిల్ ఇవాళ మీకు రావచ్చు. అంటే శుభవార్త రావడానికి కూడా సండే అవుతుందా?
అంటే మిడ్ నైట్ మనకు రాదా? ఆలోచించండి. వెంటనే వంకర టింకర కామెంట్స్ చేసే ప్రయత్నం చేయకండి. జ్యోతిష్యం సూచకం శాస్త్రం విషయాన్ని గుర్తుపెట్టుకోండి. జన్మజాతకాన్ని మీరు ఎక్కువ ఫాలో అవ్వండి. గోచార ఫలితాన్ని 40 to 50% స్వీకరించండి. ఇది గమనించుకొని జాతకాలు చూడండి. ఏమైనా సరే ఈరోజు మీకు ఆనందయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధుమిత్రుల సమాగమం. ఇక వ్యాపార పరంగా కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్కి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్ల వారికి లాభం, రైతన్నలకి అద్భుతమైనటువంటి ప్రయోజనం, తప్పకుండా మంచి ఆర్థిక లాభాలు, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, శుభకర సంతాన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూల శుభయోగం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాభం. అలాగే లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం కూడా ఉంది. జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రులు చెప్పిన మాట విని మంచి ప్రయోజనాన్ని పొందుకోండి. ఏదేమైనా రోజు మీకు సానుకూలవంతమైన శుభయోగాలుగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారికి మహా అదృష్టం, మహావైభోగం, అద్భుతమైనటువంటి ధనమయోగం. లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగం ఉంది. తప్పకుండా మీరు లాటరీలు, జూదంలో పెట్టుబడి పెట్టవచ్చు. ధైర్యంగా పెట్టుబడి పెట్టండి. ఆరోగ్య విషయంలో ఒక అద్భుతం జరగబోతోంది. నిన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే, లేదమ్మా నీకు క్యాన్సర్ లేదా ఇంకోటని చెప్తాడు అనుకుందాం ఎగ్జాంపుల్. ఇవాళ డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఎవరమ్మా చెప్పింది నీకు అసలు? చిచ్చి, అటువంటి ఆరోగ్యమే, అసలు ఆరోగ్యం లేదు నీకు, అసలు ఏ ప్రాబ్లం లేదని చెప్తారు. అటువంటి అదృష్ట యోగం. గత 15 daysగా నరకానుభవ స్వామి ఆయన అదన్నాడు, ఈ టెస్ట్ అన్నాడు, ఆ టెస్ట్ అన్నాడు అని చేయించాడు. మీరేంటి ఇలాంటి అంటే, నా అనుభవం చెప్తున్నానమ్మా, ఈ రిపోర్ట్ తప్పు ఉంది, ఈ రిపోర్ట్లో ఇక్కడ జరిగినటువంటి రక్త పరీక్షలు ఈ తప్పు పరీక్ష, ఇది మిగతావన్నీ ఒక రకంగా ఉంది, ఇది ఒక రకంగా ఉంది, కాబట్టి రక్త పరీక్షలోనే తప్పు ఉంది, నేను చేసినటువంటి టెస్ట్లోనే తప్పు ఉంది, పోయి రిపోర్ట్ నీది కాదు అని అద్భుతమైనటువంటి అదృష్ట యోగవంతమైన ఆరోగ్యం. లాటరీల వల్ల, జూదం వల్ల ధనం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, రిమైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, పెట్రోలియం, బేకరీ, వినోదాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి లాభవంతమైన స్థితి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, వైవాహిక జీవనానందం, గొడవలన్నీ కూడా తగ్గిపోవడం, కోర్టు వాదాల సమస్య బయట పరిష్కారం అవడం, సానుకూలమైన ఆర్థిక లాభాలు, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, విద్యా పరిపూర్ణత, పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకోవడం, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, వివాదాలన్నీ కూడా తొలగిపోతాయి, సంపూర్ణ ఆరోగ్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రుల సమాగమం, పిల్లల వల్ల గౌరవం, ఆనందం, ఐశ్వర్యం, సుఖము, సంతోషం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇది చాలా మంచి అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి కూడా వాక్చాతుర్యముతో అన్ని రకాల ప్రయోజనాలు. ముందుగా విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి రావడం, శత్రునాశనం, మిత్రలాభం, ధనయోగం, ఐశ్వర్యం, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లవారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారు, పెట్రోలియం, బేకరీ, వినోదాలకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార వృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం లాభాలు, కళాకారులకి, క్రీడాకారులకి మంచి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత, ఆర్థిక లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రశాంతత, ఆర్థిక లాభాన్ని, శుభకర సంతాన యోగాన్ని, కుటుంబ ఆనందాన్ని పొందుకోగలిగే అవకాశం బలంగా ఉన్నాయి. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి పట్టుదల, కార్యశీలత, గౌరవము, ఆనందము, రాజకీయ వృద్ధి, సినిమాలలో మంచి వ్యాపార లాభం, కళాకారుల, క్రీడాకులకి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి అనుకూలత, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి,
సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, నర్సరీ తోటలు పూజాదిర వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు, డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి లాభం, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, లాటరీ వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో పోటీ పరీక్షల్లో విజయం, ఎక్కడి పరీక్షల్లో మంచి లాభాలు పొందుకోవడం, అనుకూలవంతర శుభస్థితి, ధనయోగం బాగా ఉంటుంది, రుణ విమోచనం, రోగనాశనం, ఐశ్వర్యాన్ని పొందుకోవడం, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. మీరు ఈరోజు అనుకున్నటువంటి ప్రతి కార్యంలో కూడా విజయాన్ని సాధించే అవకాశం, పట్టుదలతో మీరు కార్యసిద్ధిని, ఆనందాన్ని పొందుకోబోతున్నారు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. అనవసర వ్యక్తులతో పరిహాసపు మాటలు, మరకలతో, ధర్మ వ్యతిరేకులతో జాగ్రత్తగా ఉండకపోతే కష్టం. లేనిపోని నష్టాలు, అనవసరమైన వివాదాలు, ఆడపిల్లకి మానవమానాలు పొందుకుంటారు. జాగ్రత్త. ఆదివారం కదా, లంచం పుచ్చుకోవచ్చు అని హోటల్లో కూర్చొని, ఇంకెక్కడైనా కూర్చొని మీరు చేసేటువంటి అసభ్యపు పనులతో కలిపి లంచం పుచ్చుకోవడం అనేది పూర్తిగా వీడియో రూపంలో బయటపడుతుంది. మీరు కటకటాల పాలవ్వడం ఖాయం. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగస్తులు జాగ్రత్త. మరి ప్రైవేట్ సంస్థలు పనిచేసేవారు ఈ రానటువంటి పనితనాన్ని బ్యాక్ డోర్ ద్వారా తెచ్చుకొని ఉద్యోగం చేయలేక సతమత అవుతూ వాళ్ళు చెప్పినటువంటి పరీక్షలో ఫెయిల్ అవ్వడం, ఉద్యోగం బెంచ్ మీదకో బెంచ్ మీద నుంచి ఫైర్ అవడం జరుగుతోంది. విదేశాల నుంచి స్వదేశానికి రావాల్సిన అగత్యం ఏర్పడుతోంది. జన్మజాతకం చూయించుకోవడం మంచిది. తగిన పరిహారాలు తప్పకుండా చేసుకోవాలి. పరిహారం మీరు తప్పనిసరిగా చేయించుకోవాలి. తద్వారా మీకు అనుకూలత, ఉద్యోగ లాభం, విద్యా లాభం, ప్రశాంతత, గొడవలకి దూరం జరగడం, కుటుంబ గౌరవాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారు, జ్యోతిష్య పండితులు కాస్త మౌనంగా ఉండండి. అనవసరపు డిబేట్లలో పాలు పంచుకోకండి, వాళ్ళ ఇబ్బందులు ఏర్పడతాయి. అలాగే వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కష్టకాలం. దొంగ వైద్యుల బెడద, దొంగ జ్యోతిష్కుల బెడద ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా నష్టపోయే అవకాశం. లేనిపోని అనవసరపు అవాంతరాలు, ఉద్యోగ భంగం, విద్యాభంగం, విద్యలో నష్టాన్ని పొందుకోవడం, పెద్దవాళ్ళ మాట పెడిచోని పెట్టడం, తప్పుడు మార్గంలో వెళ్ళడం, జుగుప్సాగిన వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. రాజకీయ రంగంలో ఇబ్బంది, సినిమా రంగంలో నష్టం, కళాకారుల, క్రీడాకులకు ఇబ్బంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమలు కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. జాగ్రత్తగా ఉండండి. చెప్పుడు మాట వినకండి. తల్లిదండ్రులతో మమేకమివ్వండి. ఆస్తి పంపకాల గురించి రోజు మాట్లాడకూడదు. వృత్తిలో, ఉద్యోగంలో, విద్యలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు చెల్లే వారికి నష్టం. రైతన్నలకు కూడా కష్టకాలము. పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే లాటరీల వల్ల, జూదం వల్ల మోసపోయే అవకాశం. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనవసరమైన వివాదాలకు వెళ్ళకండి. ఈ రోజు భగవద్గీత పారాయణం 9 నుంచి 13 అధ్యాయాలు చదవండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఎవరికైనా సరే కందులు, నల్ల నువ్వులు దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 7:27 నుంచి 9:51 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి అదృష్ట యోగం, ఆనంద యోగం, ధనయోగము, విద్యాలాభం, ఉద్యోగంలో అనుకూలత, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఇచ్చిన ధనం తిరిగి వచ్చే అవకాశం, అనుకూలవంతమైన దాంపత్య జీవనం, కోర్టు వివాదాల సమస్య అవకాశం, పిల్లల వల్ల గౌరవం, ఆనందాన్ని పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమకు లాభాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. వివాహాది నిశ్చయ తాంబూలాదుల అనుకూలత, కుటుంబ అభివృద్ధి, ఆస్తి పంపక లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం కూడా చాలా బలంగా కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. లాటరీల వల్ల, జూదం వల్ల బ్రహ్మాండమే ధనలోభం ఉంది. అందులో పెట్టుబడి పెట్టవచ్చు. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి లాభాలు. పెట్రోలియం, బేకరీ, ఉన్నోత్పదాలకు అనుకూలత. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ అభివృద్ధి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతన్నలకి పూలు, పరుగులు పండించే వారికి లాభం. ఆర్థిక లాభాలు, ఆధ్యాత్మిక ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు, విద్యాభివృద్ధి, కొత్త వ్యాపార ప్రారంభం, అనేక శుభయోగాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆనంద యోగం.
ఇదంతా చాలా మంచి శుభతరుణంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి అదృష్ట యోగమే చాలా మంచి ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆధ్యాత్మిక చింతన, ఆర్థిక విషయాల వెసులుబాటు, విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాలు బలంగా ఉన్నాయి. విద్యా పరిపూర్ణత ఉంటుంది. ఉద్యోగంలో లాభాలు పొందుకునే అవకాశం, కళాకారులకు క్రీడాకులకు లాభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, అనుకూలమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆర్థిక విషయాల వెసులుబాటు, అలాగే విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీ ప్రయాణం, విదేశాల అనుకూలవంతుల శుభయోగం, ధన కనక వస్తువాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. అనుకున్నటువంటి వ్యాపార లాభం, వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి పొందుకునే శుభయోగాలు, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం, సంతాన యోగం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి చాలా మంచి అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రతి విషయంలో కూడా గౌరవం, ఆనందాన్ని పొందుకుని శుభతరుణం, వృత్తిలో, ఉద్యోగంలో, విద్యలో రాణింపు, విదేశాల్లో కూడా మంచి స్థిరయోగాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు, చేపల చెల్లి లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారు, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఈరోజు చాలా మంచి ఆనందయోగంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాహన యోగం, వస్త్ర లాభం, సువర్ణాభరణ ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ ఆపరేటర్లు, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లేవారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల, క్రీడలకు అభివృద్ధి పొందుకోవడం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రుల సమాగమం, ఆనందయోగం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, వృత్తి ఉద్యోగాది లాభాలు పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కొత్త వ్యాపార ప్రారంభం, అనుకూలవంతమైనటువంటి జీవన భాగస్వామ్యం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రకటవడం, తప్పకుండా మీరు ఆర్థిక ప్రయోజనం పొందుకోవడం వల్ల రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, రుణ విమోచనాన్ని పొందుకునే అవకాశాలు. ఇది చాలా మంచి అదృష్టవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు బలంగా ఉన్నాయి. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం పొందుకునేటువంటి శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.